డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతోని అంత మంచి పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు బాలేబాబు గారు సైతం పోలీసుల దగ్గర కేసు నమోదు చేసే స్థాయికి పడిపోయాడు ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు బాలేబాబు గారు ఏంటి, ఇటు ప్రశాంత్ వర్మ మీద కేసు పెట్టడం ఏంటి, అందుకోసం ఆయన సిద్ధంగా ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు దేని విషయంలో ఇదంతా కూడా. సో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అయితే ఆయనకు వచ్చిన క్రేజ్ అనేది మామూలుది కాదు. ఎందుకంటే హనుమాన్ సినిమాతో మొత్తం కంట్రీని మొత్తం ఆయన వైపు తిరిగేలా చూసుకున్నాడు. సో ఆ సినిమా రిజల్ట్ అలా వచ్చింది అనమాట. సో తర్వాత అతను ఏం సినిమాలు చేస్తాడు ఏంటి, అతని కోసం నిర్మాతలు క్యూ కట్టడం, సో దాన్ని తను ఒక మిస్యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే సో పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా వచ్చి మాతో సినిమా చేయాలని చెప్పి వాళ్ళు లైనప్ అయితే పెట్టుకున్నారు. సో అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారంట. సో ఆ అడ్వాన్సులు తీసుకుని ఆల్రెడీ ఏదో స్టూడియో కట్టుకున్నారని చెప్పి దానిపైన కూడా ఆయన పైన కేసు పెడుతున్నారని చెప్పి అదంతా ఒక న్యూస్ నడిచింది. సో ఇప్పుడు లేటెస్ట్గా తెలిసిన వార్త ఏంటంటే బాలబాబు గారు కూడా ఆయన పైన సీరియస్గా ఉన్నారు, కేసు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే సో వాళ్ళ అబ్బాయి మోక్షజ్ఞాన్ని లాంచ్ చేయడానికి ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారనమాట. ఆల్రెడీ నందమూరి తేజస్విని గారు దాన్ని ప్రొడక్షన్ చేస్తూ ఆ ఫస్ట్ లుక్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అంటే టైటిల్ అప్పటికి ఏం పెట్టలేదు, కానీ ఇలా ఒక సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు. సో అనౌన్స్మెంట్లో ఆయనకు ఒక స్టైల్గా ఆయన డిజైన్ చేసి పోస్టర్ కూడా వెళ్ళారనమాట. సో మరి అట్లాంటిది ఆ సినిమా అయితే ఇంకా షూటింగ్ దశకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదని ఫ్యాన్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే దీని వెనకమాల డైరెక్టర్ గారి అంతనే ఉంది. ఎందుకంటే ఆయనకి ఖాళీ లేదు, వేరే వేరే సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ జై హనుమాన్ అని చెప్పి రిషబ్ శెట్టి గారితో ఒకటి, ఇంకొక లేడీ ఓరియంటెడ్ మూవీ ఏదో కాళీమాత మీద ఒకటి చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు తప్ప మిగిలిన దృష్టి పెట్టట్లేదు. సో చాలా మూవీస్ అయితే కమిట్ అయిపోయి ఉన్నారు ఆయన. సో అవన్నీ ఎప్పుడు చేయాలి, ఇది ఎప్పుడు చేయాలి, సో మరి మాకంటే ముందని ప్రతి నిర్మాత గొడవపడుతున్నారు. సో దీనిపైన అయితే అటు డైరెక్టర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పి బాలకృష్ణ గారు అయితే ఇంకా కేసు వేయాలని తలుచుకున్నారనమాట. సో మరి ఆయన కేసు వేస్తారు. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఇలాంటివి పెట్టుకోవడం అంటే చాలా ప్రమాదం అని ఆల్రెడీ అందరికి తెలుసు. సో ఎందుకంటే బాలకృష్ణ గారి మూడ్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటారు. సో ఆయన నవ్వుతూ చక్కగా వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తారు అనుకుంటున్నారు, కానీ ఇట్లా నెగిటివిటీలో ఉంటాడు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ 25 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. సో ప్రొడక్షన్ కింద ఎన్బికే ఫిల్మ్స్ అండ్ ప్రొడక్షన్ ఉంది వాళ్ళకి. సో దాని నుంచి ఇప్పించినట్టుగా తెలుస్తుంది. మరి అయితే మరి డైరెక్టర్ గారు ఇటు వచ్చి చేస్తారా, లేకపోతే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయినట్టేనా, అదైతే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అది క్యాన్సిల్ అయినట్టు కూడా మూవీ టీం నుంచి కానీ డైరెక్టర్ గారి టీం నుంచి కానీ ఎటువంటి క్లారిటీ రాలేదన్నమాట. మరి ఇంకా అది వస్తుందనే చాలామంది అభిమానులు ఆశతో ఒకవేళ షూటింగ్ జరుగుతుందేమో అని భ్రమపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి మోక్షజ్ఞ గారితో అయితే ఎటువంటి ఫిలిం ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఆదిత్య 999తోనే ఆయన స్టార్ట్ అవుతారని అయితే మరొక వర్గం ఇన్ఫర్మేషన్ నుంచి అయితే ఉంది. సో మరి ఈ సినిమా పరిస్థితి ఏం చేస్తారు, బాలయ్య గారు కేసు పెడితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, మరి ఆ డైరెక్టర్ గారు ఈగోకి పోయి మరి సినిమా తీయడం మానేస్తారా, ఇన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి బాలకృష్ణ గారు దీనికి ఎట్లా చెక్ పెడతారని.